డే 3 ఇన్ కాశీ. ఈ డే 2లో ఏంటంటే మెయిన్ టెంపుల్స్ అన్నీ కవర్ చేశాం కదా! సో, డే 3లో ఏంటంటే డే 3 అంటే యాక్చువల్‌గా ఇది మాకు రెండో రోజు అన్నట్లే కాశీలో టెంపుల్స్ దర్శించుకోవటం. సో, ఈరోజు నిద్ర చేస్తే 3 నిద్రలు కంప్లీట్ అవుతాయి. సో, ఆ నెక్స్ట్ డే మేము మళ్ళీ గయా వెళ్తున్నాము. సో, ఈ థర్డ్ డేలో మేము కవర్ చేయాల్సినవి ఏంటంటే దుర్గామాత టెంపులు, గవ్వలమ్మ టెంపులు, వారాహి అమ్మవారు మెయిన్ మార్నింగ్ 7:30 నుంచి 9:30 వరకే 2 అవర్స్ మాత్రమే ఉంటుందన్నమాట. సో, అందుకే మేము ఫాస్ట్‌గా రెడీ అయిపోయి మార్నింగ్ 7 కల్లా స్టార్ట్ అయిపోయాము. అసలు దర్శనం అందుతుందా లేదా అని కొంచెం భయమేసింది. వెళ్తున్నామనమాట. రూమ్ దగ్గరే ఆటో మాట్లాడుకొని వారాహి అమ్మవారి టెంపుల్‌కి వెళ్తున్నాము. సో, ఈ టుక్స్ కానీ, ఆటోస్ కానీ ఒక బ్యారికేడ్స్ వరకే అలో చేస్తారు. వాళ్ళతో మీరు ముందే మాట్లాడుకోండి. కిలోమీటర్ వైస్‌గా అంటే ఎక్కువ కిలోమీటర్స్ ఉంటే 150 అలా ఛార్జ్ చేస్తారు. ఒక 1 కిలోమీటర్ అట్లా ఉంటే ₹50 అట్లాగే ఛార్జ్ చేస్తారనమాట. సో, మేమైతే ఫస్ట్ వారాహి అమ్మవారి టెంపుల్‌కి అయితే వెళ్తున్నాము ఈ థర్డ్ డే రోజు. చాలా నిన్న ఎక్స్‌పీరియన్స్ అయితే మాకు ఫుల్లుగా బాగా అనిపించింది. ఎందుకంటే ఫుల్లుగా నడిచాము, కాశీ వీధుల్లో తిరిగాము, కాశీలో ఉండే స్పెషల్ లస్సీ తీసుకున్నాము, టీ తాగాము. ఇంకా ఆ దర్శనాలన్నీ బాగా జరిగాయి. మంచి ఎక్స్‌పీరియన్స్‌తో హ్యాపీగా నిద్ర పట్టింది నైటు. ఇంకా మార్నింగ్ అయితే చెప్పాను కదా! 7కి అట్లాగా బయలుదేరిపోయి మేము వారాహి అమ్మవారి టెంపుల్‌కి అయితే వెళ్తున్నామనమాట. సో, వారాహి అమ్మవారి టెంపుల్‌కి వెళ్ళే రూట్‌లో అంతా కూడా ఇలా ఉంటుంది. మా హోటల్ దగ్గర నుంచి వారాహి అమ్మవారు టెంపుల్‌కి వెళ్ళే రూట్ అంతా కూడా ఇలా ఉంటుంది. ఈరోజు మేము కవర్ చేయాల్సిన టెంపుల్స్ వచ్చేసి వారాహి అమ్మవారు ముఖ్యంగా. తర్వాత నిన్న మిస్ అయ్యాం కదా! కాలభైరవ టెంపుల్ దగ్గర దండపాణి ఆలయం ఉంటుంది. యాక్చువల్‌గా మేము అది మిస్ అయ్యాము. దండపాణి ఆలయం చూసుకోవాలి. అండ్ అలాగే ఇంకా దుర్గామాత టెంపుల్‌కి వెళ్ళాలి. మన్మానస్ మందిర్ అని ఉంటుందనమాట. తులసీదాస్ గారు అక్కడ మానస అది రాముల వారిది చదివారు కదా చరిత్ర. అది అక్కడే అనమాట. ఆ టెంపుల్ ఉంటుంది. అలాగే త్రిదేవ్ మందిర్ అని ఇక్కడ లోకల్‌గా ముగ్గురు దేవతలకు సంబంధించిన టెంపుల్ ఉంటుందనమాట. త్రిదేవ్ మందిర్ అదొకటి దర్శించుకోవాలి. గవ్వలమ్మ టెంపుల్ దర్శించుకోవాలి. తర్వాత ఇంకా తిలబాండేశ్వరిని దర్శించుకోవాలి. తిలబాండేశ్వరం మా హోటల్‌కి కొంచెం నియర్ బై వాకబుల్ డిస్టెన్స్‌లోనే ఉంటారనమాట. ఆయన చాలా పవర్‌ఫుల్. ఆయన దగ్గర ఏ కోరిక కోరుకున్నా తప్పకుండా నెరవేరుతుందని అక్కడ భక్తుల విశ్వాసం. కాబట్టి ఆయన్ని కూడా దర్శించుకోవాలి. మ్యాక్సిమం ఎన్ని టెంపుల్స్ వీలైతే అన్ని టెంపుల్స్ ఇవాళ కవర్ చేయాలని మేము డిసైడ్ అయిపోయామన్నమాట. ఇంకా మనము ఇక్కడ అడుగడుక్కి శివలింగాలు ఉంటారండి. సో, మనము గంగాజలం గనక బాటిల్స్‌లో నింపుకొని అదే ఒక చెంబులో కానీ, ఒక స్టీల్ ఏమంటారు క్యాన్‌లో కానీ నింపుకొని గంగాజలాన్ని చక్కగా మనం వెళ్ళిన ప్రతి చోట గంగాజలంతో గనక మనం శివలింగాలకి అభిషేకం చేస్తే చాలా మంచిది. ఇంకా మనం చూడాల్సినవి ప్రతి అడుగడుక్కి ఒక స్పెషల్ శివలింగమే ఉంటుందన్నమాట. సో, మేమైతే ముందుగా వారాహి అమ్మవారి దగ్గరికి వెళ్ళేసి అక్కడ చూసుకున్నాము. వారాహి అమ్మవారి దర్శనం బాగా జరిగింది. అసలు గుహ లోపల అంటే కిందలో ఉంటారనమాట. భూగృహంలో ఉంటారు అమ్మవారు. 9:30కి ఆ టెంపుల్ క్లోజ్ అయిపోతుంది. అమ్మవారు ఏంటంటే గ గ్రామ దేవత అనమాట. అంటే లోపల గ్రామం ఈ కాశీనగరం అంతా కూడా తిరిగేసి వచ్చి కాపలా కాసి వచ్చి మళ్ళీ తెల్లవారుజామున రెస్ట్ తీసుకుంటారనమాట. అయితే 7:30 నుంచి 9:30 వరకే భక్తులను అలో చేస్తారు. అది కూడా మనం ఒక చిన్న కన్నం ద్వారా చూడాలి లోపలికి. ఒకళ్ళిద్దరినే లోపలికి అలో చేస్తారు. వాళ్ళిద్దరు మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత మిగతా అట్లా 1 బై 1 అలో చేస్తారనమాట. బాగా కనిపించారు అమ్మవారైతే మాకు. దాని తర్వాత మేమేం చేసామంటే దండపాణి ఆలయం కూడా చూసుకున్న తర్వాత మేము బయటకొచ్చేసి ఇంకా ఆటో వాళ్ళైతే ఎక్కువ ఛార్జ్ చేస్తారు. ఈ టెంపుల్స్ అన్నీ దర్శించడానికి గవ్వలమ్మ టెంపులు, ఈ దుర్గామాత టెంపుల్ ఇవన్నీ దర్శించడానికి వాళ్ళు 2000, 2500 అట్లా అడుగుతారు. సో, మేమేం చేసామంటే ఒక బైక్ అతన్ని ర్యాపిడో బైక్ వాళ్ళు ఉంటారు కదా! అలా ర్యాపిడో ద్వారా కాకుండా మామూలుగా బైక్ వాళ్ళు కూడా ఉంటారనమాట. అతన్ని మాట్లాడుకున్నాము. మేము తిరగాల్సినవి ఒక 5 టెంపుల్ మెయిన్ ఉన్నాయి. దుర్గామాత టెంపుల్, మన్మానస్ మందిర్, తర్వాత త్రిదేవ్ మందిర్, తర్వాత ఇంకా గవ్వలమ్మ టెంపుల్ ఇవి ఉన్నాయి కదా! సో, ఇది త్రిదేవ్ మందిర్ అనమాట. ముగ్గురు దేవతలు ఉంటారు లోకల్‌గా. సో, వీళ్ళు బాగా నమ్ముతారనమాట త్రిదేవ్ మందిర్‌ని. అయితే ఆ బండి అతను ఏంటంటే మాకు 500 అలా చెప్పాడు. మేము 400 అయితే తనకిచ్చాము. ఈ 400లోనే మొత్తం ఈ టెంపుల్స్ అన్నీ కూడా తిప్పి చూపించారనమాట. ఈ
ఈ మేము చెప్పిన టెంపుల్ కాకుండా ఇంకా శివుడి టెంపుల్ కూడా వేరేది కూడా చూపించారు. చాలా పెద్దగా ఉంది అది శివుడి టెంపుల్. నేను అక్కడ వీడియోస్ ఏమి తీయలేదనుకుంటా. ఒకవేళ ఫుటేజ్ ఉంటే నేను లాస్ట్‌లో ఏవేవైతే మిస్ అయ్యాయో టెంపుల్ వీడియోస్ అవన్నీ కూడా ఒక వీడియో కింద చేసి పెడతాను ఖచ్చితంగా. మీకు ఇంకా నా వీడియోస్‌లో ఏమైనా డౌట్స్ ఉన్నా లేదా మీరు కొత్తగా వెళ్ళే వాళ్ళకి ఏమన్నా డౌట్స్ ఉన్నా సరే ఖచ్చితంగా కమెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇంక ఇప్పుడైతే మేము దుర్గామాత టెంపుల్ అయిపోయింది, గవ్వలమ్మ టెంపుల్ అయిపోయింది, ఇంకా త్రిదేవ్ మందిర్ కూడా అయిపోయిందనమాట. టెంపుల్స్ అయితే చాలా చాలా బాగున్నాయి. మన్మానస్ మందిర్ కూడా అయిపోయింది. ఇంకా గవ్వలమ్మ దగ్గర ఏంటంటే కొన్ని గవ్వలు, బ్లౌజ్ పీసు అవి పెట్టిస్తారు. అది 50 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఆ లోపల మనకేంటంటే ఆ గవ్వలు అమ్మవారి దగ్గర పెట్టిన తీసుకొని ఒక గవ్వ మనకి రిటర్న్ ఇస్తారనమాట. అవి కాకుండా అక్కడ పూజ చేసిన గవ్వలు ఉంటాయి. అవి కావాలంటే మనం ఒక 50 రూపీసో 100 రూపీసో ఇస్తే ఆయన మాకు ఒక 4 6 గవ్వలు ఇస్తారనమాట. సో మేము చూడాల్సిన టెంపుల్స్ అన్నీ ఆ బైక్ అతనితో మాట్లాడుకొని చూసేసిన తర్వాత మమ్మల్ని ఎగ్జాక్ట్‌గా 12 గంటల లోపు మణికర్ణిక ఘాట్ దగ్గర దించమని చెప్పామన్నమాట. సో అతనైతే మణికర్ణిక ఘాట్ దగ్గర దించారు. దించిన తర్వాత ఇంక మేమైతే మణికర్ణిక ఘాట్‌లో 12 గంటలకల్లా అక్కడ చక్రతీర్థం అని ఉంటుంది కదా! సో అక్కడ పంతులు గారు వచ్చేసి దాదాపు మేము ఒక 100 మంది దాకా ఉన్నాము తెలుగు వాళ్ళు అందరం. సో మా అందరితో అక్కడ ఏమంటారు మంత్రం చెప్పిస్తారు కదా స్నానం చేసే ముందు, అది చెప్పించారనమాట. అది చెప్పించిన తర్వాత ఇంకా స్నానం చేసాము. చక్రతీర్థంలో స్నానం చేసిన తర్వాత మళ్ళీ మణికర్ణిక ఘాట్ దగ్గరికి వెళ్ళి స్నానం చేయమన్నారు. అక్కడ కూడా స్నానం చేసేసాము. చక్కగా జరిగిందంతా కూడా పూజ. మణికర్ణిక ఘాట్లో 12 గంటల స్నానం కూడా పూర్తయిపోయింది. ఇంక ఇదైతే తిలబాండేశ్వర టెంపుల్ అండి. చాలా బాగున్నాడు స్వామివారు. నిజంగా ఎంత ఆంజనేయ స్వామి, వినాయకుడు అందరూ ఉన్నారు, రాముల వారు అందరూ ఉన్నారనమాట ఈ టెంపుల్లో. చాలా చాలా బాగున్నారు నిజంగా చెప్పాలంటే. తిలబాండేశ్వర్ ఏంటంటే నువ్వుల గింజంతా ప్రతి సంవత్సరం కొంచెం 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 పెరుగుతూ వస్తారంట. ఈయన రియల్గా వెలిసిన స్వామి. అంటే నువ్వులు నిల్వ చేసే ప్లేస్ ఉంటుంది కదా, ఆ ప్లేస్లో వెలిసారంట. అందుకే ఆయన్ని తిలబాండేశ్వర్ అంటారంట. బాండం అంటే పాత్ర, అంటే నువ్వులు పెట్టే పాత్ర అలా ఉంటారు, బాండంలాగా ఉంటారనమాట పెద్దగా. నువ్వు గింజ అంతా ప్రతి సంవత్సరం పెరుగుతారనమాట. అండ్ చెప్పాను కదా మణికర్ణిక ఘాట్లో 12 గంటలకి స్నానం చేస్తే అప్పుడు అదే టైంలో ఋషులు, మునులు, అలాగే దేవతలు అందరూ వచ్చి శివపార్వతులు వచ్చి స్నానం చేస్తారు. వాళ్ళ కంట్లో కనుక మనం పడితే, అంటే వాళ్ళ దృష్టిలో మనం పడితే మనం అనుకున్నవన్నీ జరుగుతాయి, మనల్ని మంచిగా ఆశీర్వదిస్తారు, ముక్తి లభిస్తుంది అని. సో ఇక్కడ మణికర్ణిక ఘాట్లో ఒక పక్కకు ఒరిగి ఉన్న టెంపుల్ ఉంటుంది. అందులో స్వామివారు ఉంటారు, ఈశ్వరుడు. అండ్ ఇదైతే మణికర్ణిక ఘాట్లో ఇట్లా చూసారు కదా కట్టెలు ఎలా పేర్చున్నాయి, అంటే కట్టెలు అమ్మడానికి రెడీగా ఉన్నాయి. ఎందుకంటే అక్కడ శవాల్ని దహనం చేస్తారు కదా. మేము స్నానం చేసి రిటర్న్ వెళ్ళేటప్పుడు చాలా మందిని శవాల్ని తీసుకొని వచ్చారనమాట. పక్కకు జరిగాం మేము అవి వచ్చేటప్పుడు. సో దండం కూడా పెట్టుకున్నాం మంచిగా. సో ఇది మా 3వ రోజు అనమాట. మేము టెంపుల్స్ ఏమేమి దర్శించామో చెప్పాం కదా. ఇది దుర్గామాత టెంపుల్. దుర్గామాత టెంపుల్లో ఫోన్ లోపలికి ఎలా ఉండదు. అందుకే మా వారు ఫోన్ పట్టుకొని ఉంటే నేను వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చాను. నేను పట్టుకొని ఉంటే తర్వాత మా వారు వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చారనమాట. అమ్మవారి టెంపుల్ దర్శనం చేసుకున్న తర్వాత మేమైతే చెప్పాను కదా త్రిదేవ్ మందిరు, మన్మానస్ మందిర్, రాముల వారు ఉంటారు ఇక్కడ. చాలా బాగున్నాయి టెంపుల్స్ అన్నీ కూడా. మంచిగా మీరు కూడా అలా బైక్ వాళ్ళని మాట్లాడుకోవచ్చు, లేదా ఆటోలో కూడా మాట్లాడుకోవచ్చు అనమాట. మీరు అన్నీ తిప్పి చూపించమంటే మెయిన్ టెంపుల్స్ అన్నీ తిప్పి చూపిస్తారు. మేము ఇంకా నెక్స్ట్ డే ఏంటంటే మళ్ళీ గయా వెళ్ళాలనుకుంటున్నాం కదా. ఇంకా అందుకే ఏం చేసామంటే నైట్కి బస్ బుక్ చేసుకున్నాం కదా. ఇంకా నెక్స్ట్ డే కోసం మళ్ళీ ఏమేమి చూడాలో అన్నీ ప్రిపేర్ చేసుకొని ఉంచుకున్నాము.